హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నేనైతే కొంచెం రెడీ అయ్యాను, ఇంకా రెడీ అవ్వాలి. ఇప్పుడు వరకు మీకు వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే మొబైల్ సపోర్ట్ చేయట్లేదండి వీడియో ఎడిటింగ్కి. దానికోసం కొత్త మొబైల్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈ బ్లాగ్ కూడా ఎలా వస్తుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎలా వస్తుంది అనేది రికార్డ్ అయితే చేస్తాను. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరైతే అడ్జస్ట్ అవ్వండి. మన ఛానల్ మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, పాడవేళ్ళు అయితే ఆల్రెడీ కడిగేసి పసుపు బొట్లు అయితే పెడుతుంది. ఈ క్లిప్స్ అన్నీ నేను నైట్ అయితే రికార్డ్ చేశానండి. మనకి చాలా నిద్ర వస్తున్నా కూడా మీకు చూపించాలని. ఇంకా మా ఫాదర్ చూస్తున్నారు కదా, రేపు ఏ ఫ్రూట్స్ అయితే అక్కడ దేవుడి దగ్గర పెట్టాలో అవన్నీ పక్కకు తీస్తున్నారండి అనేది. ఇప్పుడు అక్కడ అయితే కడతారు కిటికీకి. ఇప్పుడు ఆ కిటికీ నుంచి కిందకి తీసి వాటిని ఫ్రూట్స్ అవి కూడా అదే పాలవెల్లికి తీస్తారు. అది ఎందుకనేది మనకు తెలీదు. ఇప్పుడు ఇవైతే ఇప్పుడు ఫ్రూట్స్ అండి. ఇవి ఆల్రెడీ థ్రెడ్స్ అయితే కట్టేసారు. ఇప్పుడు పాలవెల్లికి అటాచ్ చేయాలి, అంటే డెకరేట్ చేయాలి. ఇప్పుడు ఈ లోపు ఆల్రెడీ డెకరేట్ చేస్తారండి. ఇప్పుడైతే దేవుడికి హారతి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ హారతి ఇచ్చిన తర్వాత మనమైతే అక్షంతలు అయితే తీసుకోవాలి. అంటే వ్రతకల్పం చదువుతున్నప్పుడు మంత్రాలు చదువుతారు. ఫస్ట్ ఆ మంత్రాలు చదివిన తర్వాత కథ ఉంటుంది. కథ అయిపోయిన తర్వాత మన అక్షంతలు అయితే దేవుడి దగ్గర వేసి కొన్ని మన నెత్తి మీద అయితే వేసుకోవాలి. యాక్చువల్గా పంతులు ఉంటే పంతులు అయితే వేస్తారు మన మీద. పంతులు లేరు కాబట్టి మనమే ఇంట్లో దేవుడి మీద వేసిన తర్వాత కొన్ని అక్షంతలు వేసుకోవాలి. ఇంకో మన చేతికి అయితే ఇచ్చారు. ఇప్పుడు అది ఉంది కదండి, ప్లేట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు అవి పెట్టడానికంటే అగరత్తులు ఇప్పుడు పొడి మళ్ళీ కింద రాలిపోతే వాటి మీద పడుతుందని ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి. ఇప్పుడు మీరు మంత్రాలు వినిపించట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? అది ఆడియో కాపీరైట్ వేస్తారండి. అందువల్ల మా నాన్నగారు చదువుతుంటే నేనైతే మ్యూట్ చేశాను ఆడియోని. కొబ్బరికాయలు అయితే కొట్టేయాలి. మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకు ప్రసాదం పెడతారు. అవి కుడుములో దేవుడికి చాలా ఇష్టమైన ప్రీతిమైన కుడుములండి అవి, ఆయన ప్రసాదం. ఇప్పుడు అది అయితే మనం తినేస్తాం. మనం తినేసిన తర్వాత మనం మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. మా మదర్ ఆల్రెడీ కొట్టేశారండి, మా ఫాదర్ కూడా కొడుతున్నారు. మేము కూడా కొట్టేసాం ఆల్రెడీ. కొట్టేస్తే వీడియో ఎందుకు రాలేదంటే మా ఫాదర్ ఆల్రెడీ వీడియో తీస్తున్నారు అనుకున్నాం. ఆఖరికి చూసిన తర్వాత మా ఫాదర్ అసలు వీడియో బట్టనే నొక్కలేదు. మొత్తం వీడియో బిస్కెట్ అయిపోయిందండి. ఇంకా ఎలాగో అయిపోయింది కదా అని ఇంకా పక్కన ఉండ్రాలు ఉన్నాయి. ఇప్పుడు తినాలంటే ఇవే మాకు ప్రసాదం. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టారు, కొన్ని పక్కన ఉన్నాయి. దేవుడి దగ్గర పెట్టిన తినేయాలి. తినేసిన తర్వాత చూస్తున్నారు కదా, హారతి అయితే ఇచ్చేస్తున్నారు. మా సిస్టర్ని మా మదరు హారతి ఇచ్చిన తర్వాత మనం కళ్ళకు అద్దుకోవాలండి. కానీ యాక్చువల్గా హారతి కళ్ళకు అద్దుకునే విధానం ఎలాంటిదని ఫస్ట్ గుండెలకు తీసుకోవాలి, సెకండ్ కళ్ళకి, మూడోది తలపై నుంచి తీసుకోవాలి. ఇదైతే మన టిఫిన్ 12ంటికి 12:30కి పెట్టారు. కానీ ఇంకా నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఆకలేసిన తినేసానండి. నాకైతే చాలా ఆకలి ఎక్కువగా ఉందని ఒక 10 ఇడ్లీలు లాగించాను నేను. మనిషిని కూడా ఇడ్లీలు తింటాడా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్, జై హింద్.